అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోయల్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. సోయల్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. నాగులబావి వీధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ గఫూర్ కు 2 కుమారులు ఉన్నారు. వీరు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అబ్దుల్ కుమారుడు సోయల్ కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా స్వస్థలం రాయదుర్గంలో 3 రోజులుగా రెక్కీ నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా స్థానిక పోలీసుల సహాయంతో ఎన్ఐఏ అధికారులు వచ్చి అబ్దుల్ ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. సాయుధ దళాల సహాయంతో సోయల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి విచారించారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కారులో కట్టుదిట్టమైన భద్రత మధ్య సోయల్ ను బెంగళూరుకు తరలించారు. సోయల్ ను అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రం అందజేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. చరవాణి ఆధారంగా ఉగ్రవాదులతో సోయల్ మాట్లాడినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది.